మహాభారతంలో అర్జునుడి శౌర్యానికి, అతని అపారమైన యుద్ధనైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది గాండీవ ధనస్సు. ఇది సాధారణ విల్లు కాదు, దివ్యశక్తులతో నిండి ఉన్న ఆయుధం. పురాణాల ప్రకారం గాండీవం మొదట బ్రహ్మదేవుని సృష్టి, తరువాత ఇది దేవతల చేతుల్లో సంచరిస్తూ అగ్నిదేవుని వద్దకు చేరింది. ఖాండవ వనాన్ని దహనం చేయాలనుకున్న అగ్నిదేవుడు తన కార్యసాధన కోసం అర్జునుడికి ఈ గాండీవాన్ని ప్రసాదించాడు. ఈ విల్లు ప్రత్యేకత ఏమిటంటే దాన్ని పూర్తిగా లాగగలిగిన శక్తి అర్జునుడికే ఉండేది. గాండీవంతో సంధించిన బాణాలు వేగవంతంగా, అపార శక్తితో శత్రువులను ఛేదించేవి. ఒకేసారి అనేక బాణాలను ప్రయోగించే సామర్థ్యం దీనికుండేది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు, భీష్ముడు, కర్ణుడు వంటి మహాయోధులతో సమానంగా నిలబడి పోరాడగలిగిన కారణాల్లో గాండీవం ఒకటి. గాండీవ ధ్వని వినగానే శత్రుసేనల్లో భయం పుట్టేదని ఇతిహాసం చెబుతోంది. మహాభారత యుద్ధమనంతరం తన అవతార ధర్మం పూర్తయిందని భావించిన అర్జునుడు గాండీవాన్ని తిరిగి సముద్రానికి సమర్పించడం ద్వారా దివ్యాయుధానికి వీడ్కోలు పలికాడు.